హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము ఇమాన్యుయల్కి నిన్న అన్యాయం జరిగిందా, ప్రతి కమేడియన్కి అన్యాయం జరుగుతుందా అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ప్రతి సీజన్లో ఎవరో ఒకరు ఎంటర్టైన్ చేయడానికి కమెడియన్లు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అది ముఖ్య అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, అదేవిధంగా రోహిణి కానీ, అదేవిధంగా ఈ సీజన్లో జబర్దస్త్ అన్న ఇమాన్యుయల్ కానీ. సో వీళ్ళకు సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే 100% దక్కలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళని ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎవరిని విన్నర్ చేయట్లేదు. అదేవిధంగా వాళ్ళకు అట్లీస్ట్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వట్లేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది 100% ఇమాన్యుయల్. ఎందుకంటే ఇమాన్యుయల్ 105 days కంటిన్యూగా ఏదో రకంగా ఆడియన్స్ నవ్విస్తూనే ఉన్నాడు. సో మొత్తం ఆల్రౌండర్, టాస్కులు బాగా ఆడారు, అదేవిధంగా డ్యాన్సులు చేసిండు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ చేసిండు. సో మొత్తానికి ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ 9లో అది ఇమాన్యుయల్ మాత్రమే. సో అట్లీస్ట్ ఇమాన్యుయల్కు గెలవలేడు, కానీ అట్లీస్ట్ ఒక ప్రైజ్ మనీ అయినా ఇచ్చేది ఉండే. అట్లీస్ట్ నిన్న 15 lakhs తనకి ఇచ్చారు, ఎవరికి, మన డిమాండ్ పవన్కు. సో ఇతను కూడా ఒక 5 lakhs ఏ విధంగా ఇచ్చింటే బాగుండేదని నాకైతే అనిపించింది. సో మీకు కూడా అదే విధంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఎందుకో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్లకు ఉన్నటువంటి కమెడియన్స్కి ఎక్కడో అన్యాయం చేస్తున్నారని నాకైతే అనిపించింది. సో మీకు అదే విధంగా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.